మ్మ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన స్పెషల్ రెసిపీ గుడ్డు టమాటా. ఈ రెండింటికి కాంబినేషన్ ఎండు రొయ్యలు. ఆహా, అలా వేడి వేడి రైస్లో ఇలా బాగా మరిగించిన కూర కొంచెం వేసుకుని తిన్నామంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఈ కర్రీకి మనం ప్రిపేర్ చేసిన మసాలా కూడా డిఫరెంట్ అండి, టాప్ సీక్రెట్. ఈ కర్రీకి ఇప్పుడు మనం యూజ్ చేసే మసాలా ఏదైతే ఉందో కరెక్ట్గా సరిపోతుంది. నేను మీకు ఈ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది విత్ సీక్రెట్స్తో చూపించడం అయితే జరిగింది. మధ్యలో నేను మీకు మసాలా కూడా చూపిస్తాను, ఆ మసాలా మాత్రం స్కిప్ చేయొద్దు. ఈ కర్రీకి ఆ మసాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే ఈ కర్రీ ఓన్లీ రైస్లోకే కాదు చపాతీలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా ప్యాన్లో సరిపడినంత ఆయిల్, ఒక 5 నుంచి 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, నేను ఇక్కడ పల్లి ఆయిల్ అయితే వాడుతున్నానండి, అంటే వేడిశనగ పప్పుల నూనె అయితే వాడుతున్నాను. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి. మీ దగ్గర నార్మల్గా సన్ఫ్లవర్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఈ పీనట్ ఆయిల్ ఏదైతే ఉందో హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఫ్రై కూడా లైట్గా పసుపు ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆనియన్స్ అండి, ఒక 2 ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. కర్రీకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా ఉడుకుతాయి, రుచి కూడా అంత బాగా వస్తుందన్నమాట. ఈ కర్రీకి టాప్ సీక్రెట్ అలా దీని మసాలానే అండి. మనం స్టార్టింగ్ ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మసాలా ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఆ మసాలా మాత్రం స్కిప్ చేయొద్దు. ఆ మసాలా వేస్తేనే దీనికి రావాల్సిన టేస్ట్ మొత్తం కూడా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మసాలా అంటే ఓకే, ఘాటుగా ఉండదు, తింటే అలా కమ్మగా ఉంటుందన్నమాట. ఓకే, ఆనియన్స్ అనేవి ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి, లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకు ఒక 10 నుంచి 15 ఆకులు కరివేపాకు అయితే వేసుకున్నాను. ఈ కరివేపాకు కూడా లైట్గా వేగిన తర్వాత ఈ ఎండ్రాయిల్ అండి, ఈ ఎండ్రాయిల్ అనేవి తల తోక 2 కూడా సెపరేట్ చేసేసి ఒకసారి బాగా కడిగేసి తీసుకోండి. ఎందుకంటే లైట్గా మట్టి ఉంటుందన్నమాట, ఆ మట్టి మొత్తం కూడా పోతుంది ఎప్పుడైతే మనం వాష్ చేస్తామో. కడిగేసుకుని మీ ఇష్టం వచ్చినంత ఒక గుప్పెడైతే వేసుకోండి, సరిపోతుంది. ఈ ఎండ్రాయిల్ కూడా ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒకే ఒక టొమాటో కూడా సన్నగా కట్ చేసుకోండి. మన గ్రేవీకి బాగా వస్తుందన్నమాట, రైస్లో కూడా బాగా కలుస్తుంది. ఈ టొమాటో కూడా ముక్క మెత్తపడాలన్నమాట, అంటే మగ్గాలి. ఒక 5 నుంచి 6 నిమిషాలు బాగా ఉడికించండి. టొమాటో కనుక మగ్గకపోతే నేను చెప్పిన టేస్ట్ అనేది రాదండి. పచ్చిగా అసలు ఎక్కడ కూడా ఉండకూడదు, మొత్తం అన్నీ కూడా బాగా ఉడకాలి. ఇక దీనికి స్పెషల్ మసాలా అని చెప్పా కదా, 2 ఎండుమిరకాయలు, 1 స్పూన్ తెల్ల నువ్వులు, ఈ రెండింటితో పాటు ఒకే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా, ఈ రెండింటితో పాటుగా ఫైనల్గా ఒకే ఒక లవంగాయ, ఒకే ఒక ఇలాచీ అనమాట. నేను కర్రీ కొంచెమే చేస్తున్నా కాబట్టి ఈ మసాలా ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది. మీరు చేసే బట్టి క్వాంటిటీ అనేది కొంచెం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మసాలా మొత్తం కూడా ఇందులో వేసేద్దాం, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీనితో పాటుగా ఇందులో మనం చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు, అది కూడా నేను మీకు తర్వాత చెప్తాను ఏ టైంలో పొయ్యాలనేది. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మనం మసాలాస్ కూడా యాడ్ చేయాలి, అవి కూడా చూపిస్తాను. మసాలాస్ అంటే ఏమీ ఉండవు, ఒకే 1 స్పూన్ కారం వేసుకోండి, తగినంత ఉప్పు అనమాట. ఉప్పు వచ్చేసి ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను, సరిపోవాలి కాబట్టి. ఈ 2 కూడా వేసేసి రెండింటితో పాటుగా ఒకే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 నిమిషం పాటు బాగా వేపండి, పచ్చివాసన మొత్తం కూడా పోతుందన్నమాట. ఇక ఒక 5 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఒకే 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ సగం గ్లాస్ మాత్రమే పోసానండి స్టార్టింగ్, తర్వాత ఇంకొక సగం గ్లాస్ అయితే పోతాను. ఫస్ట్ సగం గ్లాస్ ఎందుకు పోసానంటే మొత్తం కూడా కలుపుదామని చెప్పేసి ఒక సగం గ్లాస్ అయితే పోసి మొత్తం అంతా కూడా కలుపుతున్నాను. ఇక మొత్తం కూడా కలిసిన తర్వాత మిగతా సగం గ్లాస్ కూడా పోసేసి ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇందాక మనం ఎగ్స్ అనేవి ఫ్రై చేసాం కదా, ఆ ఎగ్స్ని సగంగా నేనైతే కట్ చేసుకున్నాను అనమాట. ఒక ఎగ్ మాత్రం చిన్నగా కట్ చేసుకున్నాను. పులుసులో మనకి ఎగ్ కూడా లైట్గా కలవాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా వేసేసిన తర్వాత ఈ పులుసు ఏదైతే ఉందో టేస్ట్ ఒకసారి చూసుకుని, ఇది వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అనమాట. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే చింతపండు పులుసు కూడా మీరు పోసుకోవచ్చు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, కావాలంటే మీరు చింతపండు పులుసు పోసుకోవచ్చు, లేదు చింతపండు పులుసు మేము పొయ్యం అవైలబుల్గా లేదనుకుంటే ఆమ్చూర్ పౌడర్ మీకు బయట షాప్స్లో దొరుకుతుంది. ఆమ్చూర్ పౌడర్ కూడా మీకు సేమ్ చింతపండు లాగానే పులిపే ఇస్తుంది, సేమ్ టేస్ట్ వస్తుంది. ఈ ఆమ్చూర్ పౌడర్ వేసేసుకుని ఇంకా మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత
ఈ వాటర్ మొత్తం కూడా మనకి దగ్గరికి వచ్చేయాలి. ఎప్పుడైతే మనకి ఈ విధంగా దగ్గరికి వచ్చేసి చిక్కబడుతుందో ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా దింపేసుకుంటాం. ఎలా అనిపించింది మరి? చేస్తారా? మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.